భలే మంచి సెకండ్ అండి. రే మనం ఎవరితో గొడవ పెట్టుకోబోతున్నాం తెలుసు కదా. మంచి సెకండ్ అంట, మంచి సెకండ్. ఏం అక్కర్లేదు పోనీరా. ఈ రోజు ఈ కేసు మొదటి హియరింగ్. ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. చాలా మంది భక్తులు గోపాలరావుకి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తున్నారు. దేవుళ్ళందరూ వరుసగా కోర్టుకు వస్తున్నారు. ఆదాబ్. ఏంటమ్మా నువ్వు ఇక్కడ? నాన్నగారు పంపించారండి, అక్కడ కూర్చోండి. జడ్జి గారు అడిగినప్పుడు మీ క్లాస్ ఇన్సూరెన్స్ చెప్పండి. ఎలా ఉంది రోలెక్స్? నడుస్తుందా? రిలాక్స్, మీరు వెళ్ళి కూర్చోండి. 10 లక్షలు అంట, 10 లక్షలు. ఆ రోజు నా యజ్ఞాన్ని భగ్నం చేసింది కూడా ఈ యజ్ఞానే స్వామి. నా శాపమే వీడిని కోర్టు చుట్టూ తిప్పుతుంది స్వామి. వాణ్ణొక్కడేనా? గురుగారు లేకండి. ఓ కన్నెగంటి గోపాలరావు. ప్రెజెంట్ సార్. ఆర్డర్ ఆర్డర్. మీ కేసు మీరే వాదించుకుంటారా? ఏ లాయర్ తీసుకోపోతే ఏం చేస్తాం సార్, అందుకే నా కేసు నేనే వాదించుకుంటున్నాను. మిలార్డ్, ఇది బేస్లెస్ కేస్, జస్ట్ ఫర్ పబ్లిసిటీ. దెర్ ఇస్ నో కాజ్ ఆఫ్ యాక్షన్ దట్ కెన్ బి ప్రూవ్డ్ ఇన్ కోర్ట్. సో ఐ సజెస్ట్ అండర్ ఆర్డర్ 7 రూల్ నంబర్ 11 of the code of the civil procedure, this case straight away be dismissed for out of class action. Thank you. అయ్యా, నా దగ్గర అంత ఇంగ్లీష్ లేదు, ఏదో కొంచెం ఉన్నా అది మీకు పనికిరాదు. కాస్త నా మదర్ టంగ్ వాడుకుంటాను. ఈ కేసుకి బేస్ లేదు, మూసేయమంటున్నాడు ఈయన, అంతే కదా సార్? ఈ లాయర్లకి కేసులంటే సూట్ కేసులు, కానీ అందులో ఉండేవి మా కోపాలు, కన్నీళ్లు. కాస్త కనిపించనివ్వండి సార్. జడ్జి గారు, భూకంపం వచ్చి నా షాప్ కూలిపోయింది, దాని మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే దేవుడే నీ షాప్ కూల్చేశాడు అంటున్నారు. అదేదో యాక్ట్ ఆఫ్ గాడ్ అంట. మరి కూల్చేసిన వాడే నష్టపరిహారం ఇవ్వాలిగా, అందుకే దేవుడిని అడుగుతున్నాను. ఓరి మూర్ఖుడా, అప్రాచ్యుడా, భగవంతుడంటే భ్రష్టు పట్టిపోతావురా. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం. భగవాన్, ఈ అహంకారాన్ని క్షమించు. రాత్రి నీ కలలోకి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి అజ్ఞానాన్ని క్షమించు, వీడి అజ్ఞానాన్ని క్షమించు. రేయ్, దేవుడు నీ షాప్ ఎందుకు ధ్వంసం చేస్తాడ్రా? నేను అదే అంటున్నానండి. దేవుడికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా, అవన్నీ మానేసి నా షాప్ మీద ఎందుకు పడతాడు? ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి నా డబ్బులు ఇప్పించేయండి సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. వాళ్ళైనా కానీ మీకెందుకు ఇవ్వాలండి డబ్బులు? కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకున్నట్టు మీరు సంతకం చేశారు కదా. ఎగ్జిబిట్ నంబర్ 1. అయితే నా డబ్బులు దేవుడిని అడగాలి. పిలవండి. రాముడినో, కృష్ణుడినో, శివుడినో ఓం భూం బడం బం బడం బడం భూం అనేదో మంత్రాలు చదివి పిలుస్తారు కదా, రమ్మనండి. రేయ్, మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడు రా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగిరాడు. అసలు ఉంటే కదా రావటానికి.